కృత్తికా నక్షత్రం పౌర్ణానికి ఉండేటువంటి మాసం కార్తీక మాసం. ఓకే. ఈ కార్తీక మాసము దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ ముహూర్త కాలం. ఓహో, మొత్తం మాసం అంతా. ఆ మాసమంతా ఓ. దేవతలకి 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి. ఆ. దేవతా కాలమానాన్ని మన దాంట్లో తర్జుమా చేసుకుంటే రైట్ రైట్. ఈ బ్రాహ్మి ఎందుకంటే మీరు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తము, ఇది నా రీసెర్చ్ లో భాగంగానే చెప్తున్నా. ఓకే. విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేస్తున్నారు అంటే ఉమ్, దేవతలందరూ కూడా ఏ సమయంలో నిద్ర లేస్తారు? బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేస్తారు. అవును. మరి అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లేస్తున్నాడు అంటే ఆయనది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తారు. ఆ. అందుకని ఈ రాత్రి కాలమానం దక్షిణాయనం అంతాను. ఇప్పుడు కార్తీక మాసం బ్రాహ్మీ ముహూర్తము దేవతలకి. ఓకే. అందుకని ఈ కార్తీక మాసంలో చేసినటువంటి ఈ ముహూర్తాలు కానీ లేకపోతేనేమో ఈ ముహూర్తంలో చేసినటువంటి అభిషేకాదులు దానాదులు వీటన్నిటికీ కూడా విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. ఓకే. ఓకే. చూడండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అవును, అవును. మరి అలాంటిది దేవతా కాలమానం ప్రకారం ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసి అర్చన చేసేటువంటి వాడికి మోక్షాన్ని ఇస్తాడు. ఆహా. అంత పరమ పవిత్రమైనటువంటి మాసం.